సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ప్రారంభించారు. 1 కోటి మంది మహిళలకు ఒకేసారి చీరలను అందించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ మంచాల అనసూయ, కనకరాములు మహిళా సంఘాల సభ్యులతో కలిసి మహిళలకు చీరలు అందజేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఎస్హెచ్జీ సభ్యులు చీరలను పంపిణీ చేశారు. గ్రామ మహిళా సంఘాలలో సభ్యులకు మొదటగా అందిస్తూ ఆ తర్వాత 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా ఇందిరా మహిళా శక్తి చీరలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతల సాయిబాబా గౌడ్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళకు కూడా, అంగన్వాడీ మహిళలందరికీ కూడా 1 కోటి మందికి తెలంగాణలో 1 కోటి మందికి చీరలు పంపించి, నాణ్యత గల చీరలు పంపించి వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు మన ముఖ్యమంత్రి గారు మహిళలకు ఏమేమి సంక్షేమ పథకాలు చేస్తున్నారో, మహిళల్ని కోటీశ్వరాలని చేయాలని చెప్పేసి బస్సెస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఏవి కూడా అన్నీ కూడా మహిళలకు ఇచ్చి మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి వర్యులు చూస్తూ ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీ కానివ్వండి, జడ్పీటీసీ కానివ్వండి, ఎంపీపీ కానివ్వండి, ఏదైనా కానీ మనమందరం కూడా ఇంకా 3 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారే గవర్నమెంటే ఉంటుంది. కాబట్టి ఇంకో 10 సంవత్సరాల వరకు కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా, మీ మహిళలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి చేతి గుర్తుకే ఓటేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.